హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ లో మీ రెజల్యూషన్స్ అన్ని నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఒకప్పుడు మన టాలీవుడ్ లో యావరేజ్ సినిమాలైనా 100 రోజులు పక్కా ఆడేవి. కానీ లాస్ట్ 10 years లో సినారియో మొత్తం మారిపోయింది మనకు తెలుసు. అయితే ఈ వీడియోలో అప్ టు 2019 ఇయర్ వైజ్ గా ఎవరి సినిమాలు ఎక్కువ సెంటర్స్ లో 100 days ఆడాయని మాట్లాడుకుందాం. ఆ సినిమాలు ఏంది, ఎవరికి ఎన్ని ఉన్నాయని చెప్పి. మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్ 2000 ఇయర్ లో మన వెంకీ మామస్ కలిసి ఉందాం రా. ఆ ఇయర్ లో హైయెస్ట్ గ్రాసర్ అండ్ ఫ్యామిలీ మొత్తం లాంగ్ రన్ ఆడింది కాబట్టి చాలా సెంటర్స్ లో 100 days ఆడింది. ఏకంగా 76 సెంటర్స్ లో 100 days కంప్లీట్ చేసుకుంది వితౌట్ షిఫ్ట్స్. వన్ ఆఫ్ ది రేరెస్ట్ రికార్డ్ ఇది. 2000 లో హైయెస్ట్ రికార్డ్. అండ్ 2001 లో బాలయ్యాస్ నరసింహనాయుడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మాస్ సెంటర్స్ లో కుమ్మ అవతలేసింది మనకు తెలుసు. 100 days సెంటర్స్ ఏకంగా 105 ఆ టైం కి ఆల్ టైమ్ రికార్డ్ అండ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ రికార్డ్ ఎవర్. తర్వాత 2002 లో బాస్ ది ఇంద్రా ఫిలిం మళ్ళీ సినిమాని క్రాస్ చేస్తూ, అంటే మధ్యలో ఖుషి ఉంది అనుకోండి, బట్ 100 days సెంటర్స్ లో అది ATR పెట్టలేదు ఆ ఇయర్ లో. తర్వాత ఇంద్రా 2002 లో ఇంద్రా బాస్ ది ఏకంగా 114 సెంటర్స్ లో 100 days ఆడి మళ్ళీ ఆ ఇయర్ లో హైయెస్ట్ రికార్డ్ పెట్టింది. కమింగ్ టు 2003 మళ్ళీ బాస్ సినిమానే ఠాగూర్. ఆ టైం కి ఆల్ టైమ్ రికార్డ్ ఇది 100 days సెంటర్స్ పరంగా. ఏకంగా 178 సెంటర్స్ లో 100 days ఆడింది. ఇది ATR అండ్ ఆ ఇయర్ లో హైయెస్ట్. మళ్ళీ తర్వాత 2004 లో మళ్ళీ బాలయ్యదే లక్ష్మీ నరసింహ. పెద్దగా టాక్ రాకపోయినా 100 days లాంగ్ రన్ మస్త్ ఆడింది. 78 సెంటర్స్ ఆ ఇయర్ లో ఆల్ టైమ్ రికార్డ్, అంటే ఆ ఇయర్ లో హైయెస్ట్ ఇది. తర్వాత మళ్ళీ 2005 లో వెంకీ మామ సంక్రాంతి మళ్ళీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చి మళ్ళీ ఆ ఇయర్ లో హైయెస్ట్ రికార్డ్ పెట్టాడు. సంక్రాంతి 2005 లో 43 సెంటర్స్ లో 100 days ఆడింది. ఇక్కడ వరకు మన బాస్ వెంకీ మామ బాలయ్యనే క్లాష్ లో ఉండే రైవల్రీ నడిచింది. 2006 లో బాబు ఎంట్రీ ఇచ్చాడు. పోకిరి ట్రెండ్ సెటర్ పోకిరితో దిగి ఏకంగా 138 సెంటర్స్ ఆ ఇయర్ లో హైయెస్ట్ రికార్డ్ ఇది. 138 సెంటర్స్ లో పోకిరి 100 days ఆడింది. 2007 లో బన్నీ దేశముదురుతో వచ్చాడు. ఆ ఇయర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాంగ్ రన్ ఇది. దేశముదురు మాస్ సెంటర్స్ లో బీభత్సంగా ఆడేసింది. 85 సెంటర్స్ లో 100 days ఆడింది దేశముదురు. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బన్నీయే పరుగు ఫిలిం క్లాస్ ఫిలిం తో వచ్చి గట్టి రికార్డ్స్ కొట్టిండు. ఆ ఇయర్ లో హైయెస్ట్ ఇది. 42 సెంటర్స్ లో 100 days ఆడింది. ఇక 2009 చరణ్ బాబు వచ్చి ఇక మళ్ళీ బ్రేక్ కానీ ఎవ్వరు ఊహించని రికార్డ్స్ పెట్టాడు. ఏకంగా 223 సెంటర్స్ లో 100 days ఆడింది మగధీర. ఇది ఇంకా అన్బ్రేకబుల్ అండ్ రేరెస్ట్ ఫీట్ అచీవ్మెంట్ ఇది. అండ్ కమింగ్ టు 2010 బాలయ్య సింహ గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ బ్యాటిల్లోకి ఎంటర్ అయ్యాడు. ఏకంగా 91 సెంటర్స్ లో 100 days ఆడింది. ఆ ఇయర్ లో హైయెస్ట్ రికార్డ్ ఇది. మళ్ళీ 2011 లో బాబు దూకుడుతో కంబ్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాంగ్ రన్ పెట్టి మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ ని పుల్ చేసి 39 సెంటర్స్. ఇది ఆ ఇయర్ ఆల్ టైమ్ హైయెస్ట్ ఇది. అండ్ 2012 లో పవన్ కళ్యాణ్ ఈ రేస్ లోకి వచ్చి ఫస్ట్ టైం ఈ రికార్డ్ పెట్టాడు. ఖుషితో కొంచెం మిస్ అయింది. తర్వాత కంబ్యాక్ చాలా ఏళ్ళకి కంబ్యాక్ ఇచ్చి గబ్బర్ సింగ్ తోని ఏకంగా 54 సెంటర్స్ లో 100 days రన్ చూశాడు. మళ్ళీ 2013 లో పవర్ స్టారే లాస్ట్ సినిమా మాస్, ఈ సినిమా క్లాస్ తోని మళ్ళీ 100 days గట్టిగా పెట్టాడు. అతన్ని దారి 31 సెంటర్స్ లో 100 days ఆడింది ఆ ఇయర్ లో హైయెస్ట్. ఇక 2014 లో లెజెండ్ మళ్ళీ బాలయ్య సినిమానే. బాలయ్య సినిమా 100 days సినిమాలు బాగానే, అంటే 100 days బాగానే ఆడినాయి, మస్తు సినిమాలే ఆడినాయి, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లెజెండ్ 27 సెంటర్స్ లో హైయెస్ట్ 100 days ఆడింది. కమింగ్ టు 2015 బాబు మళ్ళా కంబ్యాక్ ఇచ్చి నోబుల్ ఇంటెన్షన్ తోని శ్రీమంతుడు 9 సెంటర్స్ లో ఆడింది. ఇక ఆ టైంలో 2013, 14, 15 టైంలో జర తగ్గుతూ వచ్చాయి 100 days ఆడడం, ఎందుకంటే లాంగ్ రన్ తగ్గుతూ వచ్చింది. సో 9 సెంటర్స్ లో శ్రీమంతుడు. 2016 లో బిచ్చగాడు ఫిలిం. ఇది ఎంత రేర్ ఫీట్ కదా, ఒక తమిళ డబ్డ్ ఫిలిం మన దగ్గర 7 సెంటర్స్ లో 100 days ఆడడమే కాదు, ఆ ఇయర్ లో హైయెస్ట్ రికార్డ్ ఇది. ఇప్పటికి గుర్తుండిపోద్ది. అండ్ 2017 బాస్ కంబ్యాక్ ఇచ్చి ఈ 100 days రికార్డ్ లో కూడా రికార్డ్ వదలలేదు. 3 సెంటర్స్ లో ఖైదీ నెంబర్ 150 100 days ఆడింది. ఇది ఆ ఇయర్ లో హైయెస్ట్ రికార్డ్. 2018 లో రామ్ చరణ్ తగ్గుతూ వస్తున్న దాన్ని మళ్ళీ లేపాడు 100 days సెంటర్స్ ని. ఏకంగా 15 సెంటర్స్ లో రంగస్థలం 100 days ఆడి ఆ ఇయర్ లో హైయెస్ట్ రికార్డ్ పెట్టింది. అండ్ కమింగ్ టు 2019 టూ ఫిలిమ్స్ బాబూస్ మహర్షి అండ్ వెంకిమామ వరుణ్ తేజ్ F2. ఈ టూ ఫిలిమ్స్ 2 సెంటర్స్ లో 100 days ఆడింది. లాంగ్ రన్ బాగా వచ్చాయి సినిమాలకి. సో ఈ ఇయర్ వైజ్ 100 days రన్ రికార్డ్స్ లో ఎక్కువ ఫిలిమ్స్ బాలయ్య బాబుకున్నాయి 4. తర్వాత చిరంజీవి వెంకటేష్ 3 అండ్ మిగతా ముగ్గురు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కి 2 అండ్ విజయ్ ఆంటోనీ ఒక మూవీ ఉంది. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో ఈ లాస్ట్ 5 to 10 years లో మాత్రం
చాలా తక్కువ 100 డేస్ ఆడాయి. అక్కడక్కడ ఏదో అఖండ ఆడిందని నిన్న, ట్రిపుల్ ఆర్ ఆడిందని నిన్న, అది కూడా ఏదో వాంటెడ్ గా ఆడిచ్చారు. 100 డేస్ ఏ సినిమా ఆడట్లేదు, 1 మంత్ ఆడితే గొప్ప. సో ఈ ఎరా నుంచి బయటకు వచ్చినట్టే. సో చూద్దాం నెక్స్ట్ ఏదైనా ఫిలిం 100 డేస్ ఆడుతుందో, అంటే ఆడిస్తే. సో అది గైస్ మ్యాటర్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి మీరు థియేటర్ లో చూసిన సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.